రికార్డింగ్ నెంబర్ 19. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. దేవకీదేవి ప్రసవించిన రాత్రి జరాసంధుడు ఒక స్వప్నము గాంచెను. జరాదేవి దిగంబరి అయి గిరివ్రజమున ఇల్లిల్లు తిరుగుచు ఒక శిశువు కనిపించెనా అని అడుగుచున్నది. కాలభైరవుడు భూమ్యాకాశముల నడుమ నిండిన మహాస్వరూపముతో గొర్రెతల ధరించి నిలబడి ఒక ద్వారము తెరచెను. గిరివ్రజమందలి క్షత్రియ కుమారుల ప్రేతములన్నీయు ద్వారము నుండి వెలుపలకు దాటిపోవుచుండెను. అదే రాత్రి ధృతరాష్ట్రునకు ఒక స్వప్నము కలిగెను. ఆకాశము బ్రద్దలై వదన గహ్వరము వలె అనిపించెను. అందు కరాళ దంస్ట్రలు చాచిన నాలుకయు ఏర్పడెను. ఆ వదన గహ్వరములోనికి జనసమూహము శంఖములు పూరించుచు ప్రవేశించుచుండెను. భీష్ముడొక పెద్ద శంఖము నూదుచు జనులను ఆ గహ్వరములోనికి నడిపించుకొని పెద్ద పెద్ద అంగలతో పురోగమించుచుండెను. ఆ రాత్రియే శకుని ఒక స్వప్నము కాంచెను. గగనమున రంగురంగుల తారకలు గుంపులు మారుచుండెను. ఒక తారక, 2 తారకలు, 3 తారకలు, 4 తారకలు వేరువేరుగా నిలబడి మెరయుచుండెను. అందొక్కొక్కటి స్థానములు మారి తారకల సంఖ్యలు మారుచుండెను. ఒకడు కుక్క శిరస్సు ధరించి తారకలను గుప్పిట పట్టి విసరెను. తాను నక్క శిరస్సు ధరించి మరల గుప్పెడు తారకలను విసరెను. ఆ తారకలన్నీయు సేనల వలె వ్యూహమై నిలిచెను. ఆ రాత్రియే చాలా కాలము తరువాత కంసునకు కునుకు పట్టెను. స్వప్నమున 8 బాహువులతో త్రిశూలము మొదలగు ఆయుధములు ధరించి అగ్నిదుర్గ కనిపించెను. మెడలో పురెలదండ ధరించి ఉండెను. నోరు తెరచెను. అగ్నిజ్వాల వెలువడెను. అది నాలుకయై సాగివచ్చెను. తాను భయపడి పారిపోవుచుండెను. నాలుక సాగుచు కత్తులు సానపట్టిన రవ్వల వలె మిణుగురులను వెలార్చుచు తన వెంట పడుచుండెను. భయకంపితుడై మేల్కాంచెను. వ్రజఘోష గ్రామమున ఆ రాత్రి 3వ జామున వైశ్యుల ముత్తైదువలు నిద్రలేచిరి. ఒకరినొకరు నిద్రలేపి తొందరించుచు చెరువునకు పోయిరి. స్నానములు చేసి బిందెలతో నీరములు గొనివచ్చి కాగబెట్టిరి. ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ముత్తైదువ వేడి నీళ్ల బిందెను నెత్తిన పెట్టుకొని అరచేతిలో కానుగాకుపై పసుపు ముద్దలు నిలిపి అందరునూ గుంపుగా నందగోపుని ముంగిలిలోనికి చేరుకొనిరి. అప్పటికింకనూ చీకటి ఉన్నది. వారు దారిలో చేసిన సంభాషణముల వలన ఆ రాత్రి యశోదకు కూతురు పుట్టెనను వార్తలు తెలిసినవి. వారు బిందెలను దింపిపోయి చూచిరి. యశోద పక్కలో మగ శిశువు ఉండెను. అందరూ నివ్వెరపోయిరి. వారి సంభాషణలు ఇట్లు సాగెను. ఎవరే గురుడ్డి మొద్దు, స్త్రీ శిశువు పుట్టెనన్నది నా కన్నులతో నేను స్వయముగా చూచి తిని, నాకు పిచ్చి లేదని నీకు తెలియను గదా. ఇప్పుడు బాగుగా తెలిసినది. ఇంకనూ తగుదునమ్మా అని వాదింతువేమి? 125 సంవత్సరములలో కలియుగము రాబోచున్నదట. ఓయబ్బో, దాని ప్రభావమున ఆడువారందరూ మగవారైపోయేదరు కాబోలు. పంది కడుపున ఏనుగు పుట్టునట. ముండలు ముత్తైదువులై మృగ్గులు పెట్టి గుర్రాలను లొట్టిపిట్టెలను నడిపింతురట. అదేమో తెలియదు కాని స్త్రీలు జుట్లు అమ్ముకుందురట. పడమటి నుండి వచ్చి స్నానము చేయని వారు ప్రభువులై పరిపాలింతురట. ఇక నోరు మూయవచ్చును. నిన్ను కదలించినచో కుండకు చిల్లు పడినట్లే. నేను చెరువునకు బయలుదేరుచుండగా ఎవరో క్రొత్తవాడు తట్ట నెత్తిన పెట్టుకొని పోవుచుండెను. ఎవరా మనిషి అని దూరము నుండి రెట్టించి తిని అతడు చీకటిలో మాయమయ్యెను. అది కాదే, వాడెవడో కూతురు కావాలని అనుకొని కొడుకును గనెనేమో. అయినచో వాడు వచ్చి తట్టదించి బిడ్డను మార్చుకొని పోయేనందువా ఏమి విడ్డూరములే. కొడుకో కూతురో ఇప్పుడు మనమేమి చేయగలము? రండు రండు ఇట్లు సంభాషించుకొనుచు వారందరూ మరల ముంగిలియలోనికి తిరిగి వచ్చి నీళ్లు పాళము చేసిరి. కోకిలమ్మ శిశువునకు చమురున పూసి మర్దించి పెసరపిండి రుద్ది చేతులు కాళ్ళు ధనురాసనముగా పట్టుకొని వీపున నీళ్లు చరచుచూ స్నానము చేయించెను. బాలుడు కెవ్వున ఏడ్చుచుండగా తూర్పు రేఖలు వానిపై ప్రసరించినవి.
శిశువునకు చుట్టూను వెలుగుల దేహం ఒకటి వేరుగా ఉన్నట్లు వారికి ఆ సూర్యకాంతులలో కనిపించెను. ఇంతలో స్నానములు చేసి ఉదికిన వస్త్రములు పెద్ద తలపాగలు ధరించి వెండి పొన్ను కర్రలతో కిరుచెప్పులతో గ్రామ పెద్దలు వచ్చిరి. గుమ్మడికాయలు, ఫలములు, పుష్పములు, శాకములు, సుగంధ ద్రవ్యములను తెచ్చి నందునకు అందించుచూ ఇట్లనిరి: ఏమి మహాప్రభో, నీకు కొడుకే పుట్టునని గట్టిగా వాదించితివి, మేము కాదన్నను నమ్మవైతివి. కూతురు పుట్టుట నీ జాతకముననే లేదంటివి. ఏనాడైనను మమ్ము నీవు చేయి చాచి కోరవలసిన పరిస్థితి ఏర్పడినది. నందుడు మౌనమున సగర్వముగా మందస్మితము చేసెను. లోపలి నుండి మగబిడ్డ మగబిడ్డ అని ముత్తైదువలు గలగలలతో కిలకిలలతో బాలుని చేతులలో కొనివచ్చి చూపిరి. ఇప్పుడేమందురు చూచిత్ర నా జాతక ప్రభావము అని నందుడు నవ్వెను. ఇతడేదో మాయ చేసెను, నమ్మకుడు, తిన్నగా పరిశీలింపుడు అని కేకలు పెట్టుచూ శతకోపుడు ప్రవేశించి నవ్వెను. స్త్రీ పురుషులెల్లరూ శిశువును పువ్వు వలె అందరి చేతులలో తిప్పిరి. ఇతడప్పుడే గుడ్లు మిటకరించుచూ మన వంక చూచుచున్నాడే, పుట్టకముందే మనలను ఎరుగును కాబోలు అని కోకిలమ్మ ఎత్తుకుని పక్కపై పరుండబెట్టెను. చుక్కబొట్టు దిష్టిబొట్టు పెట్టెను, ముద్దు పెట్టుకొనెను. కొబ్బరి ఈ నెలకు గుడ్డ చుట్టి నేతిలో ముంచి వెలిగించెను. బాలుని చుట్టూను 3 మారులు దృష్టి తీసి పుల్ల మీది పిల్ల మాది అని 3 మంత్రము చదివెను. పాపపు కళ్ళు మాడిపోవును, చిచి అని మండుచున్న కొబ్బరి ఈనెలను పక్కకు విసిరి పారవైచెను. దేవకీ వసుదేవులున్న కారాగృహము పై అధికారులకు వేకువజామున మెలకువ వచ్చినది. వారు చీకటిలో లేచి మెల్లగా కారాగృహము సమీపించిరి. ద్వారము దగ్గర నిలబడి ఉండగా లోపలి నుండి శిశువు రోదనములు వినిపించినవి. దేవకి ప్రసవించెనను వార్త కంసునకు తెలుపవలెనను సంబరమున పోవుచు ద్వారము తాళము చూచిరి. గుండె గుభేలుమనెను. గడియ వేరుగా నుండగా తాళము పెట్టితిమి అని తెలిసికొనిరి. మన అదృష్టము బాగున్నది, వసుదేవుడు గమనించి ఉన్నచో మన తలలు లేచిపోయి ఉండేడివి, లేచిన వేళ మంచిది అని పలుకుచూ ఒకడు గుట్టు చప్పుడుగా తాళము తీసి గడియ తగిలించి మరల తాళము బిగించెను. కొంపదీసి ఈ కావలివాండ్రు దీనిని గమనింపలేదు కదా, గమనించినచో మన గుట్టు బట్టబయలగును అని రెండవ వాడు అనెను. కావలివాండ్రను నిద్రలేపి గమనింతము, వారింతవరకు నిద్రలేవనిచో మంచి మాట అని మూడవ వాడు అనెను. ముగ్గురును కావలివాండ్రున్న ఉపగృహము తలుపు తట్టగా వారు నీలిగి ఆవులించుచూ నిద్రలేచి తలుపులు తెరచిరి. రాత్రి దండిగా భోజనము చేసి మద్యము గ్రోలి నిద్రించిన కావలివారి గబ్బి మొగములను చూచి పై అధికారులు లోపల భయము తీరి సంతోషించిరి. ఇంకను ఎద్దుల వలె నిద్రించుచున్నారు. రాత్రి కావలి కాచుటకు గదా మిమ్ము మన ప్రభువు జీతమిచ్చి పోషించుచున్నది. లెండు లెండు, మేము మిమ్ము లేపవలసిన దుర్గతి పట్టినది అని గద్దించుచు వారిని తోడ్కొని వచ్చిరి. వారి ఎదుట తాళము తీసి ద్వారము తెరిచి చూడగా దేవకి పక్కలో స్త్రీ శిశువు కనిపించెను. ఇంతోటి భాగ్యమునకేనా అష్టమగర్భము, అష్టమగర్భమని మొత్తుకొనిరి. ఇదియే కాబోలు పురాణ పురుషుడు అని ఒకడు పక్కపక్క నవ్వెను. ఇది పురాణ స్త్రీ అయి ఉండవచ్చును అని రెండవ వాడు నవ్వెను. నీ బొంద, ఇది నవీన స్త్రీ, పురాణ స్త్రీ అనగా ముసలిది అని అర్థం అని మూడవ వాడు రెండవ వాని వీపుపై చరిచి గట్టిగా నవ్వెను. దొర, మన ఎదుటనున్నది పోతో పెంటియో అను రచ్చ మనకేలా, ఉన్న విషయము ప్రభువునకు తెలిపినచో పోదా అని కావలివాడు పలికెను. అవునవును, మనకెందుకీ విచికిత్స, కత్తి పట్టిన వానికన్నా కావలివాడే నయమనిపించెను అనుకొని వర్తమానము కంసునకు అందజేసిరి. కారాగృహమున దేవకి వసుదేవునితో ఇట్లనెను. ఇప్పుడు కంసుడు వచ్చి ఏమి తలపెట్టునో, ఈ శిశువునైనా మనము దక్కించుకొనవలెను. వసుదేవుడు, అన్నియూ తెలిసి అజ్ఞానమున బడుచున్నావు, అది నీ పనియా వాసుదేవుని పనియా? అవును నిజమే, అయినను తల్లి హృదయం అట్లుండును. వసుదేవుడు, కనిపెంచినట్లు చెప్పుచున్నావు. మంత్రమూర్తి యందు సమాధి స్థితిలో ఉన్నచో తల్లి హృదయము తండ్రి హృదయం అని ఉండవు, అతడే అన్ని హృదయములును.
వారిట్లు సంభాషించుకొనుచుండగా కంసుడు వచ్చెను. లోన ప్రవేశించి స్త్రీ శిశువును చూచి హేళనగా పకపక నవ్వెను. అంతలో అనుమానము కలిగి ఇంచుకసేపు ఆలోచించెను. ఏమి జరిగినది? వాస్తవమును తెలుపుడు. తెలిపినచో మేము కారాగృహము నుండి విముక్తులను చేసేదను. దాచితిరేని ఈ శిశువును మీ కన్నుల ఎదటనే చంపెదను. దేవకి ఏదో చెప్పబోయెను. వసుదేవుడు అడ్డు వచ్చి ఏమీయూ జరగలేదు, స్త్రీ శిశువు జన్మించెను అని పలికెను. కంసునకు సందేహము దృఢమయ్యెను. రోషముతో ముందున కురికి శిశువును లాగి కొనెను. దేవకి దీనెమ్మగా బతిమాలుచున్నను లెక్క చేయక, మీ కన్నుల ఎదుటనే ఈ శిశువును వధింతును అని పలికి శిశువును కాళ్ళు పట్టుకుని పైకి విసిరెను. 1000 మెరుపులు మెరసినట్లయ్యెను. ఉరిమి పిడుగుపడినట్లు శబ్దము పుట్టెను. ఎగురవైచిన శిశువు అదృశ్యమయ్యెను. అచ్చట ఒక జ్యోతిర్మండలము గిరగిర తిరుగుచుండెను. దాని నడుమ సింహముతో శైలపుత్రి దర్శనమిచ్చెను. ఆమె త్రిశూలధారిణి అయి నిలబడి ఇట్లు పలికెను. మదాంధుడా, నిన్ను చంపువాడు అష్టమగర్భమున పుట్టి మరి ఒక తావున పెరుగుచున్నాడు. మిడిసి పడక కాలమునకై వేచి ఉండుము. ఇట్లు పలికి ఆ తేజోమండలముతో శైలపుత్రి అదృశ్యమయ్యెను. కంసుడు లేని గాంభీర్యము తెచ్చుకొని చెరచెర నడచిపోయెను. అతడేకాంతమున అక్రూరుని పిలిపించి కార్యాలోచనము చేసెను. అక్రూరుడిట్లనెను. పరిస్థితులు చెయ్యి దాటినప్పుడు మంత్రాంగము పనిచేయదు. ఇప్పుడు తుది మొదలు దొరకు వరకును దేవకీ వసుదేవుల ఎడల సామ మార్గము అవలంబించుటయే కర్తవ్యము. వారి వలననే నీవు రహస్యములు రాబట్టుకొనవలెను. కంసుడు, అవును, మీరు చెప్పినదే మార్గము. అయినను తప్పించి ఎంత దూరము తీసుకొని పోగలరు? మొదట కావలి వారికి, పై అధికారులకు ప్రాణభీతి కలిగించినచో రహస్యము బయటపడును. వారికి తెలియకుండా ఏమీయూ జరగదు కదా. వారిని వసుదేవుడు వశపరచుకొని ఉండును. చెప్పనిచో వారి తలలు ఉండవు. అక్రూరుడు, అది అసంభావ్యము. వసుదేవుడు ఏమిచ్చి వారిని వశపరుచుకొనగలడు? కంసుడు, నిజమే, ఏదో మోసము జరిగి ఉండును. ఎంత దూరము కొనిపోయినను తెల్లవారు లోపున మధురాపట్టణము దాటించుట సాధ్యము కాదు కదా. మధురలో నిన్న మొన్న నేడు పుట్టిన శిశువులందరూ చంపించినచో ఇక శత్రుశేషం ఉండదు. అక్రూరుడు, త్వరపడరాదు. ఈ చంపించుట కర్తవ్యమని తేలినచో కొన్ని మాసముల తరువాతనైనా చంపించవచ్చును. ఇంతలో పురుటికందు వచ్చి కీడు చేయడు కదా. కంసునకు ఈ ఆలోచన నచ్చలేదు. ఈ ఆలోచన చెప్పిన అక్రూరుని కూడా కంసుడు కొంచెము సందేహించెను. మౌనముతో మంత్రాంగము చాలించెను. దేవకీ వసుదేవులను బంధితులను నర్చి ఆ రాత్రి ఏకాంత ప్రయాణమున ముండకౌశికుని కలిసి కొనెను. వృత్తాంతము విని ముండకౌశికుడిట్లు పలికెను. ఇది ఒక పెద్ద సమస్య కాదు. ఆ శిశువు ఎచ్చట ఉన్నది మనకు తెలియనక్కరలేదు. నేను సృష్టించిన పిశాచములు నీ ఆధీనమున ఉన్నవి గదా. అందెవరిని ప్రయోగించినను శిశువును వెదకి చంపును. కంసునకు ఈ మంత్రాంగము నచ్చెను. అతడు తెల్లవారు లోపున మధురకు తిరిగి వచ్చెను. ముండకౌశికుడు సూక్ష్మముగా ఆలోచించెను. ఈ పిశాచ శక్తులను ధర్మ సంస్థాపనకు మాత్రమే వినియోగింపవలసినదిగా చండకౌశికుడు ఆదేశించెను. శక్తులను తాను దుర్వినియోగము చేయుచుంటినని ముండకౌశికునకు సందేహము కలిగెను. మరల కంసుని రాకకు భయపడి అతడు ఆ రాత్రియే మధురారణ్యమును విడచి తన దేశమగు నేపాళ రాష్ట్రము చేరుకొనెను. దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు జన్మించును అను వృత్తాంతము పెద్దల వలన ఎరిగినవాడు నందుడు. తన ఇంట స్త్రీ శిశువు జన్మించెనని నిర్ధారణ చేసుకొనియు తెల్లవారు సరికి పురుష శిశువు కనిపించుట గమనించి నందుడు సందర్భమును అర్థము చేసుకొనెను. వసుదేవునికి స్త్రీ శిశువు జన్మించెననుట అసంభవము. పురాణ పురుషుడు దేవకీ గర్భమున అవతరించునని అశరీరవాణి పలుకగా స్త్రీ శిశువెట్లు పుట్టును? ఈ వార్తతో నందుడు తాను గ్రహించిన సత్యమును ధృవపరచుకొనెను. గర్గులతో ఏకాంత సంభాషణమున మరల స్థిరపరచుకొనెను. ఎట్లయినను తమ నాయకుడగు వసుదేవుని కలిసికొని
మాట్లాడవలెనని నిశ్చయించుకొనెను. ప్రస్తుత పరిస్థితులలో అది చాలా కష్టసాధ్యమైన పని. కారాగృహమున ఉన్న వసుదేవుడు కంసుని శంకలకు గురియై భయకారణమై ఉన్నాడు. వసుదేవుని కారాగృహమునకు కట్టుదిట్టములెక్కువైనవి. అతనితో ఎవరు మాట్లాడినను రాజద్రోహులుగా పసికట్టబడుచున్నారు. కారాగృహ భటులును అధికారులను కూడా దేవకీ వసుదేవుల వైపు కన్నెత్తి చూచుటకు కూడా భయపడుచున్నారు. యథేచ్ఛముగా వారిని చూచిపోవుచు క్షేమమరయుచున్నవాడు ప్రస్తుతము అక్రూరుడొక్కడే. సూక్ష్మముగా ఆలోచించి నందుడు ప్రయాణము కట్టెను. కొన్ని గోవులను, ధాన్యమును, కూరలను, ఫలజాతులను కొల్లగా బండ్లపై తరలించుకొని అతడు మధుర చేరెను. తెల్లవారక ముందే బండ్లతో సూటిగా అక్రూరుని ప్రాంగణము చేరెను. అక్రూరుడు నందుని చూచినంతనే మందహాసము చేసి కొంత తడవు నిశ్శబ్దముగా నిలబడెను. మెల్లగా కుశల సంప్రశ్నము చేసి నందుని వచ్చిన పని అడిగెను. నమస్కరించి మహాగౌరవముతో నందగోపుడిట్లనెను. మేము ప్రతి సంవత్సరము కంస రాజేంద్రులకు సుంకము చెల్లించుచున్నాము గదా, నేడు అట్లే వార్షికమైన సుంకము చెల్లించుకొనుటకు వచ్చితిమి. అక్రూరుడు: మరి ఈ సంవత్సరము మీ వ్రజగ్రామముల వారందరూ సుంకము మాని ప్రభుత్వముపై తిరుగుబాటు చేయుచున్నారు కదా. నందుడు: చిత్తము, క్షమార్హుడను. మనలో మాట కేసి దుష్టుడై అటు కంసుని ఇటు మమ్ము మోసము చేయుట వలన మేమట్టి చర్య తీసుకొంటిమి. మధురాపురాధీశ్వరులపై మా రాజభక్తి గౌరవము ఏనాడునూ తరుగవు. అక్రూరుడు: మీ దృష్టిలో మధురాపురీశ్వరులు ఉగ్రసేనులు కావచ్చును, అది మంచి మాటే. కాదు, కూడదు. కంసరాజేంద్రులపై కూడా మీకు భక్తి ప్రపత్తులు ఉండవచ్చును. అట్లయినచో బండ్లను ఇటు తరలించితిరేలా? నందుడు: పై తరము నుండి తమరు మా వంశమునకు గురువులు. మా కృషి యజ్ఞమును ఒక ఉద్యమముగా మలచినది మొదట మీ ప్రాంగణముననే కదా. గురువులవారు అమాత్య పదవిని అలంకరించితిరని విని సంతోషపడితిమి, పండుగ చేసుకొంటిమి. మా సంతోషము కొలది తమకును కానుకలను గొనివచ్చితిమి. అక్రూరుడు: లౌకిక ప్రజ్ఞలో నన్ను మించితివి కానిమ్ము, అదియు మాకు సంతోషకరమైన విషయమే. పుత్రాదిచేత్ పరాజయం. నా దగ్గర పెరిగినవాడవు, నీ దగ్గర నేను కానుకలు స్వీకరించుట పరమార్థము కాదు. తన వారికి పెట్టుటయే కాని ఎవరి దగ్గరను స్వీకరించుట పనికిరాదని మా తండ్రి గారి ఉపదేశము. కంసుని కొలువు కూడా నేనేమియూ ఆశించి అంగీకరింపలేదు. దేశమున సామరస్యము సాధింపగలనని, రాజకుటుంబమునకు క్షేమము సమకూర్చగలనని నమ్మి ఏలినాటి శని ప్రభావము వలన ఈ కొలువున తల దూర్చితిని. ఇంతకును వసుదేవుని దర్శించి మాట్లాడిపోవుటకే గదా నీవు వచ్చినది. అది ఇప్పుడంత తేలికైన పని కాదు. నీవా పని మీద వచ్చినట్లు తెలిసినను కీడే. నేను కొలువున ఉండగా నీవు సూటిగా కానుకల బండ్లను తరలించుకొని వచ్చి కంసుని దర్శింపుము. నీ గృహమందలి వృత్తాంతములను ఈ పొలిమేరలలో చర్చింపకుము. సుంకము చెల్లించి కానుకలిచ్చి ప్రభువు గారిని మొదట సంతోషపెట్టుము. ఆ వెనుక నాతో మా ఇంటికి రావచ్చును. నేను వసుదేవుని చూచుటకు పోవునప్పుడు మారువేషమున నా వెంట నా రథములో కొనిపోవుదును. నామములు పెట్టుకొని పండ్ల బుట్టనెత్తుకొని నా వెనుక సూటిగా చెరసాలలోనికి రమ్ము. నీవు వసుదేవునితో మాట్లాడుచున్నంత తడవును నేనును కారాగృహముననే ద్వారము కడ కూర్చుండి కనిపెట్టి ఉందును. మరల నా వెంట తిరిగి వచ్చి క్షేమముగా ఇల్లు చేరుము. కంసుని దర్శించిన అనంతరము నందుడు అక్రూరుని వెంటబోయి వసుదేవుని కలుసుకొనెను. సాష్టాంగపడి పాదములంటి నమస్కరించెను. వసుదేవుడు: చాలా కాలమునకు లేకలేక మగ శిశువుని కాంచితివని వింటిమి. సంతోషముతో మనస్సు కుదుటపడినది. అల్లారు ముద్దుగా పెంచుకొనుము. అప్పుడప్పుడు బాలుని క్షేమవార్తలను అందించుచుండుము.
మందలు వృద్ధి చెందుచున్నవా? సస్య సంపదకు కొరత లేదు కదా! ఇప్పుడు నీవు అవలంబించుచున్న మార్గము సర్వశ్రేయము. నందుడు తమ దయ ఉండవలెను గాని మాకేమి కొరత? ఎల్లుండి బాలునకు నామకరణము. పేరేమి పెట్టమందురు? వసుదేవుడు: మనకు పూజనీయులు గర్గమహర్షి ఉన్నారు. వారు పెట్టిన పేరు శుభమగును. నా మాటగా వారికి చెప్పుము. కావలి భటుడు లోనికి రాబోవుచుండుట గమనించి అక్రూరుడు దగ్గెను. కొంచెమాగి ఇట్లనెను: అబ్బీ, నీవు రథము కడ వేచి ఉండుము, నేనిప్పుడే వచ్చెదను. నందుడు గ్రహించి పండ్లను తట్టలో గుమ్మరించి తాను తెచ్చిన బుట్ట పట్టుకొని పోయి రథమెక్కి కూర్చుండెను. అక్రూరుడు: దైవ విలాసములు నరుల కంతుపట్టవు. ఏది ఎట్లు జరుగవలెనో అది అట్లు జరుగును. పోయి వచ్చెదను. అక్రూరుడు లేచి నిలబడి శాలువ సవరించుకొనుచు నడిచి వచ్చి ఠీవిగా రథమెక్కెను.